This conference will now be recorded. So now I have loaded this store Excel file data. Now, if you wanted to calculate something, okay, if you wanted to calculate a formula, so let us build a chart, and in the chart, I am going to just calculate customer segment wise sales. So if you wanted to calculate the sales for the customer segment wise, you will just write sum of sales as a formula. This is just an expression, basic expression. ఇది ఒక బేసిక్ ఎక్స్ప్రెషన్. మీరు ఇలా ఒక ఎక్స్ప్రెషన్ రాసి సేల్స్ అని రాస్తే ఏమవుతుంది అంటే మీకు కస్టమర్ సెగ్మెంట్ వైజ్ గా సేల్స్ వస్తాయి. ఆ కస్టమర్ సెగ్మెంట్ లో ఎన్ని డైమెన్షన్ వాల్యూస్ ఉన్నాయో అన్ని డైమెన్షన్ వాల్యూస్ బేస్ చేసుకొని సేల్స్ స్ప్లిట్ అయ్యి మనకు సేల్స్ అనేది కనబడుతుంది. Now I'm going to take a text object and I'm just going to write sum of sales as a simple expression to see the sales value. So now this particular values and data points. So I've enabled values and data points. This particular total sales value is nothing but the summation of these four values. ఈ four values ని కలిపితే మనకు total sales ఇది అని చెప్పేసి తెలుస్తుంది. Now, if I wanted to calculate only sales which is related to corporate customer segment, కార్పొరేట్ అనే కస్టమర్ సెగ్మెంట్ కి సంబంధించిన సేల్స్ మాత్రమే నేను క్యాల్కులేట్ చేయాలి ఈ టెక్స్ట్ ఆబ్జెక్ట్ లో. మిగతా ఏ సేల్స్ ని క్యాల్కులేట్ చేయకూడదు. సో నేను జస్ట్ సమ్ ఆఫ్ సేల్స్ అని రాస్తే ఏమవుతుంది అంటే నాకు అన్ని సేల్స్ వాల్యూ వస్తుంది. అదే నేను కస్టమర్ సెగ్మెంట్ అనే ఫిల్టర్ తీసుకొని ఈ కస్టమర్ సెగ్మెంట్ మీద నేను కార్పొరేట్ అని సెలెక్ట్ చేసుకుంటే కార్పొరేట్ కి సంబంధించిన సేల్స్ మాత్రమే కనపడతాయి. అంటే నేను ఏదైనా సెలెక్షన్స్ చేసుకుంటే ఆ సెలెక్షన్స్ కి తగ్గట్టుగా సేల్స్ కనపడతాయి. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటి, నేను ఏది సెలెక్ట్ చేయకోకుండానే కార్పొరేట్ అని సెలెక్ట్ చేయకోకుండానే నాకు ఓన్లీ కార్పొరేట్ సేల్స్ మాత్రమే కావాలి. అంటే we need to do some restrictions in the calculations. సో ఇలాంటి రెస్ట్రిక్టెడ్ క్యాల్కులేషన్స్ చేయడానికి based on some business needs, if you wanted to perform any restricted calculations, then you will go for set analysis. Set analysis is a topic which is very useful to reduce the complexity in logics and which is used to do some restrictions in the calculations. అంటే నేను ఒకవేళ సేల్స్ వాల్యూ కావాలి అంటే ఇఫ్ కండిషన్ రాయొచ్చు. ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని is equals to if of customer segment is equals to corporate. ఒకవేళ కస్టమర్ సెగ్మెంట్ లో గనక కార్పొరేట్ ఉంటే దెన్ క్యాల్కులేట్ సమ్ ఆఫ్ సేల్స్. సో ఇప్పుడు నేను కార్పొరేట్ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే నాకు వాల్యూస్ వస్తాయి. కన్స్యూమర్ సెలెక్ట్ చేసినప్పుడు, హోమ్ ఆఫీస్ సెలెక్ట్ చేసినప్పుడు, స్మాల్ బిజినెస్ సెలెక్ట్ చేసినప్పుడు వాల్యూస్ రావు. ఎందుకంటే నేను ఇఫ్ కండిషన్ లో ఏం రాసినాను, ఒకవేళ కస్టమర్ సెగ్మెంట్ లో కార్పొరేట్ సెలెక్ట్ చేసుకుంటేనే సమ్ ఆఫ్ సేల్స్ చూపి, దానికి సంబంధించిన సేల్స్ చూపి. సో ఇలా ఇఫ్ కండిషన్ రాయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తేనే కార్పొరేట్ అనే వాల్యూ సెలెక్ట్ చేస్తేనే వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ అవ్వదు. అంటే ఇఫ్ కండిషన్ కూడా ఓన్లీ బేస్డ్ ఆన్ సర్టెన్ రూల్స్ వర్క్ అవుతుంది. కానీ నాకు ఏమీ సెలెక్ట్ చేయకోకుండానే కార్పొరేట్ సేల్స్ కావాలి, కస్టమర్ సెగ్మెంట్ లో కార్పొరేట్ కి సంబంధించిన సేల్స్ కావాలి. అలాంటప్పుడు సెట్ అనాలిసిస్ ఎలా యూజ్ అవుతుంది అంటే సెట్ అనాలిసిస్ లో బేసికలీ 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ దోస్ 3 మెయిన్ కాంపోనెంట్స్ ఇన్ సెట్ అనాలిసిస్ అంటే సెట్ ఐడెంటిఫైయర్స్, సెట్ ఆపరేటర్స్ అండ్ సెట్ మోడిఫైయర్స్. దీస్ ఆర్ ది మెయిన్ 3 కాంపోనెంట్స్ ఆఫ్ సెట్ అనాలిసిస్. ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, ఆపరేటర్ అంటే ఏంటి, మోడిఫైయర్ అంటే ఏంటి? ఐడెంటిఫైయర్స్ ఆర్ నథింగ్ బట్ బేస్డ్ ఆన్ సెలెక్షన్స్ ఏ డేటా చూపియాలి, మీరు ఫార్ములా బిల్డ్ చేసినప్పుడు ఏ డేటా ఏ సెలెక్షన్స్ కి డేటా అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి అనేది ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్ లో మనకు $1, $1, $2 ఇలా $1 ఇలా డిఫరెంట్ ఐడెంటిఫైయర్స్ ఉన్నాయి. ఆపరేటర్స్ లో ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై అంటే యూనియన్, ఎక్స్క్లూజన్, ఇంటర్సెక్షన్, సిమెట్రిక్ డిఫరెన్స్. యూనియన్ అంటే తెలుసు కదా మీకు, యూనియన్ మీన్స్ కాంబినేషన్. ఎక్స్క్లూజన్ అంటే ఎక్స్క్లూడ్ చేయడం. ఇంటర్సెక్షన్ అంటే కాంబినేషన్ తో ఉన్న వాల్యూస్ ని తీసుకోవడం. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఎయిదర్ దిస్ ఆర్ దట్. సో దీస్ ఆర్ బేసికలీ కాన్సెప్చువల్ వైజ్ గానే మీరు ఇవి తెలుసుకోవాలి. ప్రాక్టికల్ గా ఇవి అప్లై చేసేటప్పుడు మనం ఎక్కువ ఏం యూజ్ చేస్తాము అంటే మనం ఐడెంటిఫైయర్స్ యూజ్ చేస్తాము. ఆపరేటర్స్ లో ఓన్లీ మైనస్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాము. అండ్ మోడిఫైయర్స్ ఆర్ నథింగ్ బట్ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్.
లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్స్ ని మనం మోడిఫైయర్స్ అంటాం. సెట్ అనాలిసిస్ ఫార్ములా బిల్డ్ చేయాలంటే ఈ 3 పారామీటర్స్ కంపల్సరీ మనకు ఇంపార్టెంట్. సో లెట్ మీ స్ప్లిట్ దిస్ ఫార్ములా ఇంటూ different categories. Now ఇందులో సమ్ ఆఫ్ సేల్స్ అని జస్ట్ సింపుల్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నా. సమ్ ఆఫ్ సేల్స్ అని సింపుల్ ఎక్స్ప్రెషన్ తీసుకొని ఫ్లవర్ బ్రేసెస్ లో 1 అని పెడుతున్నా. సో బాగా గమనించండి, సమ్ ఆఫ్ ఫ్లవర్ బేసెస్ లో 1 అని పెడుతున్నా. 1 అంటే ఏంటి? 1 ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫైయర్. 1 బిలాంగ్స్ టు ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్ లో 1 రాసినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ రిప్రజెంట్స్ టోటల్ సెలెక్షన్. అంటే టోటల్ సెలెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. టోటల్ సెలెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుందని మీకు ఎలా అర్థం అవుతుంది అంటే, నేను సమ్ ఆఫ్ 1 తీసేసి జస్ట్ నార్మల్ సేల్స్ కి లెట్ మీ క్రియేట్ ఇయర్స్ ని క్రియేట్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. Year of audit as year, month of audit as month. నేను year and month fields create చేశాను. So now I will take the year and fields, month fields. So year and month filters తీసుకొని ఇప్పుడు బేసిక్ సెట్ అనాలిసిస్ రాయకోకుండా జస్ట్ సింపుల్ సమ్ ఆఫ్ సేల్స్ ఎక్స్ప్రెషన్ రాసినప్పుడు 2010 సెలెక్ట్ చేస్తే 2010 సేల్స్ కి తగ్గట్టుగా రిఫ్లెక్ట్ అవుతుంది. 2011 సెలెక్ట్ చేస్తే 2011 సేల్స్ కి తగ్గట్టుగా రిఫ్లెక్ట్ అవుతుంది. 2012 సెలెక్ట్ చేస్తే 2012 సేల్స్, 13 సెలెక్ట్ చేస్తే 13 సేల్స్. దట్ మీన్స్ వాట్ ఎవర్ సెలెక్షన్స్ దట్ ఐ మేక్, the chart will respond to that particular selections and it will show the respective sales. నేను ఏవైతే సెలెక్ట్ చేస్తానో సెలెక్షన్స్ ని, ఆ సెలెక్షన్స్ కి సంబంధించిన డేటా మాత్రమే నాకు చూపిస్తుంది. అదే నేను ఐడెంటిఫైయర్ ని 1 కి మారుస్తున్నా. సో నౌ ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఇన్ సేల్స్ కి ముందర నేను ఏం చేస్తున్నానంటే 1 రాస్తున్నా. సో 1 రాసినప్పుడు ఏమవుతుంది అంటే, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, 1 రిప్రజెంట్స్ టోటల్ సెలెక్షన్. 1 రిప్రజెంట్స్ టోటల్ సెలెక్షన్ అంటే నేను ఇప్పుడు ఏ సెలెక్షన్ చేసినా కూడా నాకు చార్ట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. అంటే టోటల్ సెలెక్షన్స్ కి తగ్గట్టుగా సేల్స్ ని అలానే చూపిస్తుంది పర్మనెంట్ గా. మీరు ఏ సెలెక్షన్స్ చేసినా కూడా, ఎందులో ఏ ఫిల్టర్ లో ఏ సెలెక్షన్స్ చేసినా కూడా సేల్స్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకు చేంజ్ అవ్వదు అంటే, నేను ఐడెంటిఫైయర్ ఏం యూజ్ చేశాను అక్కడ, ఐ హావ్ యూజ్ ది ఐడెంటిఫైయర్ యాజ్ 1 యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ ఫార్ములా, ఆ ఎక్స్ప్రెషన్ ఇట్ విల్ నాట్ రిఫ్లెక్ట్ ఫర్ అదర్ సెలెక్షన్స్. మీరు ఏమైనా సెలెక్షన్స్ చేసినప్పుడు రిఫ్లెక్ట్ అవ్వదు. అదే నేను 1 కు బదులు డాలర్ పెట్టాను అనుకోండి, 1 తీసేసి డాలర్ పెట్టాను అనుకోండి. సో డాలర్ పెడితే ఏమవుతుంది అంటే, ఇట్ విల్ రిఫ్లెక్ట్ టు ది కరెంట్ సెలెక్షన్స్. అంటే నేను ఏమైనా సెలెక్షన్స్ చేస్తే ఆ సెలెక్షన్స్ కి తగ్గట్టుగానే సేల్స్ ని చూపిస్తుంది. అంటే బై డిఫాల్ట్ గా నేను డాలర్ ఇంక్లూడ్ చేయకోకుండా జస్ట్ సమ్ ఆఫ్ సేల్స్ అని రాసినా కూడా నాకు అలానే వర్క్ అవుతుంది. అంటే మీరు ముందర ఏం పెట్టకపోతే డిఫాల్ట్ గా డాలర్ ఉన్నట్టు మీనింగ్. అర్థమవుతుందా? Yes, Vishnu. సో మీరు డిఫాల్ట్ గా స్టార్టింగ్ లో ఏం పెట్టకపోతే డాలర్ ఉందని మీనింగ్, అర్థం దానికి. సో డాలర్ రిప్రజెంట్స్ కరెంట్ సెలెక్షన్. డాలర్ రిప్రజెంట్స్ కరెంట్ సెలెక్షన్. కరెంట్ సెలెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, మీరు ఏమైనా సెలెక్షన్స్ ని చేస్తే అవి చార్ట్ అనేది మీరు ఆ సెలెక్షన్స్ కి తగ్గట్టుగానే రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. సో డాలర్ యూజ్ చేస్తే కరెంట్ సెలెక్షన్స్ వర్క్ అవుతుంది. ఏమి యూజ్ చేయకపోతే డిఫాల్ట్ గా డాలర్ ఉంటుంది. మీరు 1 అని స్పెసిఫిక్ గా యూజ్ చేస్తే ఇట్ రిప్రజెంట్స్ టోటల్ సెలెక్షన్. అంటే మీరు ఏమైనా ఫిల్టర్స్ లో సెలెక్షన్స్ యూజ్ చేస్తే ఆ సెలెక్షన్స్ అనేవి ఆ చార్ట్ మీద, ఆ ఫార్ములా మీద వర్క్ అవ్వవు. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ డాలర్ అండ్ 1. మనం ఎక్కువ యూజ్ చేసేది డాలర్ కానీ 1 కానీ. కానీ నేను $1 పెడుతున్నా. అంటే డాలర్ విత్ కాంబినేషన్ ఆఫ్ 1. డాలర్ విత్ కాంబినేషన్ ఆఫ్ 1 పెడుతున్నాను. ఇప్పుడు చూడండి. సో మొత్తం క్లియర్ చేశాను. సెలెక్షన్స్ ఏం చేయలేదు. ఫార్ములాలో ఏం యూజ్ చేశాను, సమ్ ఆఫ్ $1 సేల్స్ యూజ్ చేశాను. $1 సేల్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ టైం మీరు ఏదైనా సెలెక్షన్ చేసినప్పుడు ఆ సెలెక్షన్ కి రిఫ్లెక్ట్ అవ్వదు. నెక్స్ట్ మీరు ఏదైనా సెలెక్షన్ చేసినప్పుడు సెకండ్ సెలెక్షన్ నుంచి చార్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లా థర్డ్ సెలెక్షన్, ఫోర్త్ సెలెక్షన్, మీరు ఏ సెలెక్షన్స్ చేస్తే, ఎన్ని సెలెక్షన్స్ చేస్తే అన్ని సెలెక్షన్స్ కి తగ్గట్టుగా చార్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. $1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్ట్ సెలెక్షన్ కి మాత్రం చార్ట్ రిఫ్లెక్ట్ అవ్వదు. సెకండ్ సెలెక్షన్ నుంచి చార్ట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అదే $2 ఇచ్చారనుకోండి, ఫస్ట్ 2 సెలెక్షన్స్ కి మీకు చేంజెస్ ఏమి రావు. అంటే చూడండి, 2010 ఫస్ట్ టైం సెలెక్ట్ చేశాను, 2012 సెకండ్ టైం సెలెక్ట్ చేశాను,
మళ్ళీ 2010 థర్డ్ టైం సెలెక్ట్ చేస్తే థర్డ్ టైం నేను ఏవైతే సెలెక్షన్స్ చేస్తానో అప్పటి నుంచి నాకు చార్ట్ లో రిఫ్లెక్షన్స్ అనేవి జరుగుతుంది డేటా. మరి మీరు క్లియర్ ఆల్ చేసినాక 2 టైమ్స్ బ్యాక్ క్లియర్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ 2 మీరు ఏవైతే సెలెక్షన్స్ చేసింటారో ఆ 2 సెలెక్షన్స్ కి రిఫ్లెక్ట్ అవ్వదు. థర్డ్ సెలెక్షన్ నుంచి మీకు రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. అర్థమైందా? Yes, sir. Yes. Now I have a scenario. So 1 అంటే ఏంటి? 1 అంటే టోటల్ సెలెక్షన్స్. డాలర్ అంటే ఏంటి? కరెంట్ సెలెక్షన్స్. అంటే 1 ఇచ్చినప్పుడు టోటల్ సెలెక్షన్స్ అవుతుంది, డాలర్ ఇచ్చినప్పుడు కరెంట్ సెలెక్షన్స్ అవుతుంది. సో నేను సేమ్ చార్ట్ ని 2 డిఫరెంట్ చార్ట్స్ గా డివైడ్ చేసి ఒక దాంట్లో ఏమి ఇవ్వను, అంటే సమ్ ఆఫ్ సేల్స్ అని డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాను, అంటే అది సెలెక్షన్స్ కి తగ్గట్టుగా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొక చార్ట్ లో నేను ఏమి ఇస్తున్నానంటే సమ్ ఆఫ్ 1 మైనస్ డాలర్, 1 మైనస్ డాలర్ సేల్స్ అని ఇస్తున్నా. సో 1 మైనస్ డాలర్ అంటే ఏమవుతుంది అంటే 1 అనేది టోటల్ సెలెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ సెలెక్షన్స్ లో మనకు సేల్స్ వాల్యూ ఎంత ఉంది? 1835215. So let me open a calculator or Excel file so that you can easily understand. సో మనకు టోటల్ సెలెక్షన్స్ లో కన్స్యూమర్ కి ఏముంది? 1835215.2. This is the sales value which we have for total selections. నేను ఇప్పుడు 2010 సెలెక్ట్ చేస్తాను. 2010 సెలెక్ట్ చేస్తే నాకు ఏమవుతుంది అంటే 2010 వాల్యూ ఎంత? 2010 వాల్యూ ఎంత? 401773. So this is my 2010 sales. This is total sales and this is 2010 sales. నేను ఇప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేశాను? 1 మైనస్ డాలర్ యూజ్ చేశాను. ఫార్ములాలో 1 మైనస్ డాలర్ అంటే టోటల్ సెలెక్షన్స్ మైనస్ కరెంట్ సెలెక్షన్స్. టోటల్ సెలెక్షన్స్ మైనస్ కరెంట్ సెలెక్షన్స్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ సెలెక్షన్స్ మైనస్ కరెంట్ సెలెక్షన్స్. ఏమొచ్చింది వాల్యూ? 1433442. మనకి ఇక్కడ 1433441.85. సో 1 మైనస్ డాలర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే టోటల్ సెలెక్షన్స్ లో నుంచి కరెంట్ సెలెక్షన్స్ తీసి మిగతా వాల్యూస్ ని చూపి అని మీనింగ్. అర్థమైందా? Okay. Everyone understood?
So it is totally basically nothing but union ante return set of records that belongs to unions of sets. So 1 minus dollar ante returns total sales except for current selections. అంటే కరెంట్ సెలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టోటల్ సేల్స్ నుంచి మైనస్ చేసి మిగతా సేల్స్ ని చూపిస్తుంది. అర్థమైందా? Okay. Now I am going to create some bookmark. Bookmark అంటే ఏమవుతుంది? Bookmarks, add a bookmark. ఓకే, సో ఈ సెలెక్షన్స్ అన్ని బుక్మార్క్ అయిపోతాయి అన్నమాట. ఈ సెలెక్షన్స్ అన్ని బుక్మార్క్ అయిపోతాయి. వెన్ ఎవర్ ఐ గో టు బుక్మార్క్ అండ్ సెలెక్ట్ దిస్ బుక్మార్క్, ఆ సెలెక్షన్స్ తో నాకు డేటా అనేది వస్తుంది. సో ఈ సెలెక్షన్స్, కరెంట్ సెలెక్షన్స్ ఏవైతే చేశానో ఈ సెలెక్షన్స్ ని బేస్ చేసుకొని డేటా ఎక్స్క్లూడ్ చేయాలి, ఇంక్లూడ్ చేయాలి కరెంట్ సెలెక్షన్స్ లో అనుకుంటే యూ కెన్ డూ దట్. అంటే ఇక్కడ డాలర్ డివైడెడ్ బై బుక్మార్క్ సేల్స్, డాలర్ డివైడెడ్ బై బుక్మార్క్ సేల్స్ అంటే ఏమవుతుంది అంటే ఈ డాలర్ లో రిటర్న్స్ ది సేల్స్ ఆఫ్ రికార్డ్ విచ్ ఇస్ నాట్ కామన్ టు కరెంట్ సెలెక్షన్స్ అండ్ బుక్మార్క్. కరెంట్ సెలెక్షన్స్ కి బుక్మార్క్ కి కామన్ గా లేకోకుండా ఏ సెలెక్షన్స్ అయితే ఉంటాయో ఆ సెలెక్షన్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుక్మార్క్ remove bookmark. Okay, now I'm going to make some selections and I'm going to create a bookmark, add bookmark, and I'm going to give Vishnu. సో ఆ బుక్మార్క్ కి విష్ణు అని ఒక నేమ్ ఇచ్చారు. సో వెన్ ఎవర్ ఐ క్లియర్ అండ్ వెన్ ఐ సెలెక్ట్ దట్ బుక్మార్క్, నాకు ఆ బుక్మార్క్ కి తగ్గట్టుగానే సేల్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ డాలర్ డివైడెడ్ బై విష్ణు, చూడండి విష్ణు టైప్ చేయగానే అది బ్లూ కలర్ లో వస్తుంది. బ్లూ కలర్ లో ఎందుకు వస్తుంది అంటే అది బుక్ మార్క్ అని మీనింగ్. సో డాలర్ డివైడెడ్ బై విష్ణు అంటే ఈ డాలర్ అంటే కరెంట్ సెలెక్షన్స్, విష్ణు అంటే బుక్ మార్క్ సెలెక్షన్స్. సో ఈ బుక్ మార్క్ సెలెక్షన్స్ కి కరెంట్ సెలెక్షన్స్ కి కామన్ గా ఏమన్నా ఉంటే అవి మాత్రమే చూపి, కామన్ గా ఏమైతే ఉండవో అవి చూపియకు అని మీనింగ్. అదే నేను 1 డివైడెడ్ బై బుక్ మార్క్ అని ఇచ్చాను అనుకోండి, టోటల్ సెలెక్షన్స్ లో ఈ విష్ణుకు సంబంధించిన సేల్స్ ఏవైతే ఉంటాయో అవి కామన్ గా ఏవైతే ఉండవో వాటిని మాత్రమే చూపి. బుక్ మార్క్ ని కూడా మీరు 1 మైనస్ బుక్ మార్క్ అని, 1 డివైడెడ్ బై బుక్ మార్క్ అని, 1 ఇంటూ బుక్ మార్క్ అని మీరు సేల్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటూ మల్టిప్లై చేసి, ఇంటూ అంటే ఇంటర్జెక్షన్. సో ఇంటూ అంటే ఏమవుతుంది అంటే రిటర్న్స్ ది సేల్స్ ఆఫ్ ది రికార్డ్ విచ్ ఇస్ కామన్ టు కరెంట్ సెలెక్షన్స్ అండ్ బుక్ మార్క్. అంటే నేను ఇక్కడ డాలర్ బదులు 1 పెట్టాను, టోటల్ సెలెక్షన్స్ కి కరెంట్ సెలెక్షన్స్ కి కామన్ గా ఏవైతే ఉంటాయో సేల్స్, ఓన్లీ ఆ సేల్స్ ని మాత్రమే చూపిస్తుంది మనకు రికార్డ్ లో, మిగతా సేల్స్ ని చూపించదు. అర్థమైందా? సో మనం ఎక్కువ యూజ్ చేసేది మైనస్ మాత్రమే యూజ్ చేస్తాము. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి కూడా మనము ఎక్కువ యూజ్ చేయము. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ మెయిన్ ఏంటి అంటే 1 అంటే ఏమవుతుంది, డాలర్ అంటే ఏమవుతుంది, డాలర్ 1 అంటే ఏమవుతుంది, ప్లస్ అంటే ఏమవుతుంది, మైనస్ అంటే ఏమవుతుంది, ఇంటూ అంటే ఏమవుతుంది, డివైడెడ్ బై అంటే ఏమవుతుంది. సో దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ దట్ వి యూస్. మోడిఫైయర్స్ కి వచ్చేసరికి మోడిఫైయర్స్ ఎందుకు యూజ్ చేస్తాము సెట్ అనాలిసిస్ లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ చార్ట్ ఏదైతే క్రియేట్ చేశానో, సో ఈ చార్ట్ ఏదైతే క్రియేట్ చేశానో ఈ చార్ట్ లో నాకు బై డిఫాల్ట్ గా మాక్సిమం ఇయర్ సేల్స్ కావాలి. మాక్సిమం ఇయర్ ఎంత మనకు 2013. సో నేను అది సెలెక్ట్ చేయకోకుండానే నాకు ఏం కావాలి అంటే ఈ చార్ట్ లో మాక్సిమం ఇయర్ సేల్స్ కావాలి. సో మాక్సిమం ఇయర్ సేల్స్ కావాలి అన్నప్పుడు ఐడెంటిఫైయర్ లో ఎలా రాయాలి, మోడిఫైయర్ లో ఎలా రాయాలి అంటే సింపుల్ ఎక్స్ప్రెషన్. సో బేసికలీ మన ఫార్ములా సమ్ ఆఫ్ సేల్స్ ఇస్తే అన్ని సేల్స్ వస్తాయి. అన్ని సేల్స్ వచ్చినప్పుడు నేను మోడిఫైయర్ లో ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు 2013 అని రాయాలి. అంటే నేను రెస్ట్రిక్షన్ రాయాలి ఫార్ములాలో, ఇట్ షుడ్ క్యాల్కులేట్ ఓన్లీ ది డేటా ఫర్ 2013. 2013 కి మాత్రమే డేటాని క్యాల్కులేట్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్స్ ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయండి, దాని లోపల యాంగులర్ బ్రేసెస్ ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయండి. ఈ మోడిఫైయర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మీరు
మీ కండిషన్ రాసుకోవాలి. ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ ఇన్ ఫ్లవర్ బేసిస్ 2013. దీని మీనింగ్ ఏంటి అంటే క్యాలిక్యులేట్ సేల్స్ ఓన్లీ ఫర్ ఇయర్ 2013. మళ్ళీ కావాలంటే మళ్ళీ రాసి చూపిస్తాను. సో మీరు జస్ట్ సమ్ ఆఫ్ సేల్స్ అనిస్తే ఏమవుతుంది, మనకి మొత్తం సేల్స్ వాల్యూ వస్తుంది. అదే నేను ఓన్లీ 2013 సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఆ సేల్స్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దానికి ముందర ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రేసెస్ అండ్ ఇన్సైడ్ విచ్ ఓపెన్ అండ్ క్లోజ్ యాంగులర్ బ్రేసెస్. యాంగులర్ బ్రేసెస్ ఆర్ నథింగ్ బట్ మోడిఫైయర్స్. మోడిఫైయర్స్ లోపల మీరు మీ కండిషన్ ఇంక్లూడ్ చేయాలి. ఏం కండిషన్? ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు 2013 అనే కండిషన్ ఇంక్లూడ్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఓన్లీ 2013 కి సంబంధించిన సేల్స్ మాత్రమే క్యాలిక్యులేట్ అవుతాయి. సో వెన్ ఐ అప్లై, చూడండి నేను ఏం సెలెక్ట్ చేయలేదు, బై డిఫాల్ట్ నాకు ఇక్కడ 2013 సేల్స్ చూపిస్తుంది. కావాలంటే చూడండి 2013 సెలెక్ట్ చేస్తే ఇక్కడ 2013 సేల్స్ ఎలా అయితే రిఫ్లెక్ట్ అవుతున్నాయో బై డిఫాల్ట్ నాకు ఈ చార్ట్ లో 2013 సేల్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అర్థమైందా? హర్షిని, రాజీ, వినోద్, సుబ్బు. ఇది నేను ఇయర్ మీదే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమర్ సెగ్మెంట్ ఇజ్ ఈక్వల్స్ టు కార్పొరేట్ అంటే ఇది నంబర్ కాబట్టి సింగిల్ కోట్స్ లో రాయలేదు. నంబర్ కాకుండా మీరు ఏదైనా స్ట్రింగ్ వాల్యూ ఇవ్వాలనుకోండి సింగిల్ కోట్స్ లోనే ఇవ్వాలి. కార్పొరేట్ అని ఇస్తున్నా. సో కార్పొరేట్ అని ఇస్తే ఏమవుతుందంటే నాకు ఓన్లీ కస్టమర్ సెగ్మెంట్ కార్పొరేట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మాత్రమే సేల్స్ క్యాలిక్యులేట్ అవుతాయి. ఇంకా ఏవి క్యాలిక్యులేట్ అవ్వవు. చూడండి ఓన్లీ కార్పొరేట్ కి సంబంధించిన సేల్స్ మాత్రమే నాకు క్యాలిక్యులేట్ అవుతాయి, ఇంకేవి క్యాలిక్యులేట్ అవ్వవు. సో ఇందాక నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసే కదా, ఆ ఇఫ్ కండిషన్ రాసే బదులు యూ కెన్ జస్ట్ సింప్లీ రైట్ సమ్ ఆఫ్ సేల్స్ వేర్ మై కండిషన్ విల్ బి open and close flower brackets, open and close angular braces. ఇందులో customer segment is equals to corporate. ఈ కార్పొరేట్ అనేది మీరు ఏదైతే రాస్తున్నారో దాన్ని కూడా మీరు ఫ్లవర్ బ్రేసెస్ లోనే ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, నాకు ఓన్లీ కార్పొరేట్ కి సంబంధించిన సేల్స్ డైరెక్ట్ గా కనపడుతున్నాయి సెలెక్షన్స్ చేయకోకుండానే. అంటే సెట్ అనాలిసిస్ ఈజ్ నథింగ్ బట్ it is the way to write an expression based on the business condition. And ఇక్కడ ఐడెంటిఫైయర్స్ నేను యూజ్ చేయలేదు. ఐడెంటిఫైయర్స్ యూజ్ చేయనప్పుడు ఏమవుతుంది అంటే బై డిఫాల్ట్ గా ఐడెంటిఫైయర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఈ లెస్ దెన్ ఉంది కదా, లెస్ దెన్ కి ముందర మీరు 1 కానీ డాలర్ కానీ పెట్టుకోవచ్చు. బై డిఫాల్ట్ గా ఏం పెట్టకపోతే డాలర్ ఉన్నట్టు అర్థం. అప్పుడు ఏమవుతుందంటే చూడండి నేను ఏమన్నా సెలెక్షన్స్ చేస్తే సెలెక్షన్స్ కి తగ్గట్టుగా సేల్స్ మారుతుంది. అదే నాకు సెలెక్షన్స్ కి తగ్గట్టుగా సేల్స్ మారకూడదు, సేల్స్ కాన్స్టెంట్ గా అలానే ఉండాలి అనుకుంటే ఇక్కడ 1 అని ఇచ్చారనుకోండి లెస్ దాన్ కి ముందర ఏమవుతుంది అంటే చూడండి మీరు ఎన్ని సెలెక్షన్స్ చేసినా ఇది చేంజ్ అవుతుంది కానీ ఇది చేంజ్ అవ్వదు. అర్థమైందా? Yes sir. సో ఇప్పుడు నేను ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు 2013 అని చెప్తే 1 లెస్ దాన్ ఇయర్. ఈ ఫీల్డ్ మీరు ఎలా అయితే రాస్తున్నారో డేటాలో ఎలా ఉంటే అలానే రాయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు స్మాల్ వై ఇచ్చారనుకోండి వర్క్ అవ్వదు, ఎందుకంటే మనకు స్మాల్ వై అనేది డేటాలో లేదు కాబట్టి. క్యాపిటల్ వై ఉంది కాబట్టి క్యాపిటల్ వైఏ ఇవ్వాలి. అండ్ ఇయర్ లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ 2010, 11, 12, 13 10, 11, 12, 13 4 ఇయర్సే ఉన్నాయి. నేను 2019 ఇస్తున్నా. 2019 ఇస్తే ఏమవుతుంది, మనకు డేటాలో లేదు అసలు 2019. లేనప్పుడు ఏమవుతుంది, నో డేటా టు డిస్ప్లే అని వస్తుంది. అంటే మనకు డేటాలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ కి సంబంధించే మనం డేటా అనేది రిస్ట్రిక్ట్ చేయగలం. సో మనకు 2019 లేదు, 2013 ఉంది కాబట్టి నేను 2013 ఇచ్చి కొడితే మనకు ఓన్లీ 2013 కి సంబంధించిన సేల్స్ మాత్రమే వస్తాయి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇయర్స్, ఈ 4 ఇయర్స్ లో నాకు 10, 11, 12 కావాలి, 13 వద్దు. అంటే నాకు ఇయర్ ఇస్ ఈక్వల్స్ టు 2010, 2011,
2012 3 years డేటా కావాలి. 2013 డేటా వద్దు. సో నేను 2010 11 12 మాత్రమే పెడతాను, 13 పెట్టాను. అప్పుడు 10 11 12 సెలెక్ట్ చేసుకుంటే చూడండి 10 11 12 సంబంధించిన డేటా మాత్రమే కనపడుతుంది. మరొకవేళ 10 years 15 years డేటా కావాలి. అప్పుడు మీరు 15 years రాసుకుంటారా, ఒక ఇయర్ ని ఎక్స్క్లూడ్ చేస్తారా? విచ్ ఇస్ ది బెస్ట్ థింగ్? ఇక్కడ 15 years రాసుకుంటారా లేదా ఒక ఇయర్ ని ఎక్స్క్లూడ్ చేస్తారా? మనం 2013 వద్దు కాబట్టి 2013 అని రాసి ఈజ్ ఈక్వల్స్ టు ముందర మైనస్ పెట్టాము అంటే 2000 ఈ ఇయర్ అనే ఫీల్డ్ లో 2013 తప్ప మిగతా అన్ని ఇయర్స్ డేటా చూపి అని మీనింగ్. సో ఇయర్ మైనస్ ఈక్వల్స్ టు అని ఇచ్చాము అంటే ఏమవుతుంది అంటే 2013 డేటా కాకుండా ఓన్లీ 10 11 12 డేటా మాత్రమే చూపించు, 2013 డేటా చూపికు అని దాని మీనింగ్. ఏదైనా వాల్యూని మీరు ఎక్స్క్లూడ్ చేయాలి అనుకుంటే యూ కెన్ గివ్ మైనస్ జస్ట్ బిఫోర్ దట్ ఈక్వల్స్ టు. ఫర్ ఎగ్జాంపుల్ 2013 ఉంది, 2013 లో నేను ఇంకొక ఫిల్టర్ కూడా యాడ్ చేస్తాను చూడండి, ఆర్డర్ ప్రియారిటీ. 2013 లో ఆర్డర్ ప్రియారిటీలో హై సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కావాలి. సో నేను ఇప్పుడు సెకండ్ కండిషన్ ఇంక్లూడ్ చేస్తున్నా. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇయర్ మైనస్ ఈక్వల్స్ టు 2013 అంటే ఇయర్ లో 2013 తప్ప అన్ని ఇయర్స్ ది చూపి, కామా ఇంకొక కండిషన్ ఆర్డర్ ప్రియారిటీ ఈక్వల్స్ టు హై, ఆర్డర్ ప్రియారిటీ ఈక్వల్స్ టు హై అని ఇస్తున్నా. సో 2013 తప్ప మిగతా ఇయర్స్ అన్ని డేటా చూపి అండ్ ఆ డేటాలో కూడా ఓన్లీ ఆర్డర్ ప్రియారిటీ హైకి సంబంధించిన డేటా మాత్రమే చూపి అని చెప్తున్నా. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఓన్లీ 2010 11 12 కి సంబంధించి హై డేటా ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఇలా మల్టిపుల్ ఫిల్టర్స్ ఇంక్లూడ్ చేయొచ్చు, ఒకటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జనవరికి సంబంధించిన డేటా మాత్రమే చూడాలి, ఇంకొక ఫిల్టర్. సో ఇక్కడ మళ్ళీ కామా ఇచ్చి మంత్ ఈక్వల్స్ టు జాన్. కావాలంటే జాన్ క్యాపిటల్ లెటర్ లో జే ఉంది, నేను స్మాల్ లెటర్ ఇస్తున్నా. స్మాల్ లెటర్ ఇస్తే ఏమవుతుంది, స్మాల్ లెటర్ ఇస్తే మనకు వర్క్ అవ్వదు. ఎందుకు అంటే మనకు డేటాలో స్మాల్ లెటర్ లేదు కాబట్టి మనకు వర్క్ అవ్వదు. సో మీరు డేటాలో ఎలా ఉంటే అలానే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్మాల్ లెటర్ ఇచ్చినా వర్క్ అవ్వాలి, స్మాల్ లెటర్ ఇచ్చినా వర్క్ అవ్వాలి అన్నప్పుడు వైల్డ్ కార్డ్ సెర్చ్ స్టార్ అని ఇస్తున్నా. స్టార్ అని ఇచ్చి అప్లై కొడితే when you use star try to use double quotes. కొడితే మనకు అప్పుడు జనవరికి సంబంధించిన డేటా మాత్రమే వస్తుంది. చూడండి మీకు క్యాపిటల్ జే ఉందో స్మాల్ జే ఉందో తెలియదు, ఆర్డర్ ప్రియారిటీలో హై హెచ్ క్యాపిటల్ ఉందో లేదో తెలియదు. అలాంటప్పుడు మీరు వైల్డ్ కార్డ్ సెర్చ్ కూడా యూజ్ చేయొచ్చు. వైల్డ్ కార్డ్ సెర్చ్ యూజ్ చేసినప్పుడు యూ నీడ్ టు యూజ్ డబుల్ కోట్స్. అర్థమైందా? Yes, sir. Yes, sir. సో 1 ఇస్తే టోటల్ సెలెక్షన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఏమి ఇవ్వకున్నా లేకపోతే డాలర్ ఇచ్చినా కరెంట్ సెలెక్షన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో అలా మనము ఐడెంటిఫైయర్స్ ని ఇక్కడ యూజ్ చేస్తాం. ఇలా మాడిఫైయర్స్ లో మనము కండిషన్స్ ని రాస్తాము అండ్ ఆపరేటర్స్ ని మనము ఇలా యూజ్ చేస్తాం, మైనస్ ఈక్వల్స్ టు 2013 అండ్ సేల్స్ ఇంటూ క్వాంటిటీ. సేల్స్ క్వాంటిటీ. సేల్స్ ఇంటూ క్వాంటిటీ అంటే ఏమవుతుంది అంటే ఆ సేల్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఆ సేల్స్ ఇంటూ క్వాంటిటీ మల్టిప్లై చేసి రిజల్ట్ చూపి మనకి అని. సో మనం ఆపరేటర్స్ ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, సేల్స్ మైనస్ క్వాంటిటీ, సేల్స్ ఇంటూ క్వాంటిటీ, సేల్స్ డివైడెడ్ బై క్వాంటిటీ. ఎలా కావాలంటే అలా మీరు సెట్ అనాలిసిస్ లో ఫార్ములాస్ ని ఇంక్లూడ్ చేసుకొని రాసుకోవచ్చు. నేను ఎవ్రీ టైము ఇంకొక సినారియో, ఎవ్రీ టైం ఏం చేయాలి అంటే మనకు మాక్సిమం ఇయర్ ఎంత, 2013.
సో మనకు ఈ కరెంట్ ఇయర్ 2013 అనుకుందాం. మన కరెంట్ ఇయర్ మన డేటాలో 2013 వరకే ఉంది కాబట్టి 2013 మన కరెంట్ ఇయర్ అనుకుందాం. సో మ్యాక్స్ ఆఫ్ ఇయర్ చేస్తే ఏమొస్తుంది? సో వెన్ ఐ యూజ్ ఇన్ ది టెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ ఇయర్ 2013 వస్తుంది. సో నేను ఎవ్రీ టైము ఈ చార్ట్ లో ఏం చేయాలి అంటే మ్యాక్స్ ఇయర్ సేల్స్ మాత్రమే చూపించాలి. అంటే మాక్సిమం ఇయర్ కి సంబంధించిన సేల్స్ మాత్రమే ఎప్పుడు చూపించాలి. మాక్సిమం ఇయర్ మనకు 2013 అని తెలుసు కాబట్టి మీరు డైరెక్ట్ గా వచ్చి 2013 అన్నారు. బాగుంది. ఇయర్ ఇస్ ఈక్వల్స్ టు 2013 అన్నారు. 2013 సేల్స్ మనకు మాక్సిమం ఇయర్ సేల్స్ ఎప్పుడు కనపడతాయి. అదే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 2014 డేటా యాడ్ అవుతుంది. అప్పుడు మీరు మాన్యువల్ గా వచ్చి ఏ చార్ట్స్ లో మాక్సిమం ఇయర్ 2013 రాశారో అక్కడ మాన్యువల్ గా 2014 అని మీరు రాసుకొని చేంజ్ చేసుకోవాలి. దట్ ఈస్ నాట్ కాల్డ్ డైనమిక్. దాన్ని డైనమిక్ అన్నారు, దాన్ని స్టాటిక్ అంటారు. స్టాటిక్ అంటే ఏంటి? మీరు స్టాటిక్ వాల్యూ ఒక ఫిక్స్డ్ వాల్యూ ఇచ్చి ఫిక్స్డ్ వాల్యూతో ఫార్ములా రాస్తున్నారు. కానీ నాకేంటి, నాకు ఎప్పుడు కూడా మాక్సిమం ఇయర్ కొత్తది యాడ్ అయినప్పుడు ఆ మాక్సిమం ఇయర్ వచ్చి నాకు ఫార్ములాలో అప్లై అయిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ డైనమిక్. దాన్ని డైనమిక్ అంటారు. సో అలా మాక్సిమం ఇయర్ కావాలి అనుకుంటే దెన్ వాట్ యూ నీడ్ టు డూ ఈస్ ఇయర్ ఈక్వల్స్ టు dollar of is equals to max of year. అంటే నేను ఏం చేస్తున్నానంటే ఇయర్ ఈక్వల్స్ టు డాలర్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఇయర్, డాలర్ ఆఫ్ ఇస్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ ఇయర్ అని ఒక ఫార్ములా అప్లై చేస్తున్నా. సో ఈ డాలర్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఇయర్, డాలర్ సైన్ ఎక్స్పాన్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే దిస్ ఇస్ కాల్డ్ డాలర్ సైన్ ఎక్స్పాన్షన్. ఈ డాలర్ సైన్ ఎక్స్పాన్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ ఇవాల్యుయేట్ అవ్వాలి అంటే డాలర్ సైన్ ఎక్స్పాన్షన్ ఇవ్వాలి. మీరు ఏమైనా ఫంక్షన్స్ యూజ్ చేయాలి అనుకుంటే మ్యాక్స్ అనేది ఒక ఫంక్షన్, మ్యాక్స్ ఆఫ్ ఇయర్ అనేది ఒక వాల్యూ. మ్యాక్స్ ఆఫ్ ఇయర్ లో మనకు 2013 ఉంది. సో మ్యాక్స్ ఆఫ్ ఇయర్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకు డైరెక్ట్ గా మ్యాక్స్ ఆఫ్ ఇయర్ ఫార్ములా అప్లై అయిపోయి మ్యాక్స్ ఇయర్ సేల్స్ వస్తాయి. నెక్స్ట్ టైం 2014 వచ్చినప్పుడు ఏమవుతుంది, మ్యాక్స్ ఆఫ్ ఇయర్ లో 2014 వస్తుంది. అండ్ సేమ్ ఇక్కడ కూడా మనకు ఫార్ములాలో మ్యాక్స్ ఆఫ్ ఇయర్ లో 2014 వస్తుంది. మనకు డైనమిక్ గా 2014 సేల్స్ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. మీరు కాన్స్టెంట్ గా 2013 అని రాస్తే ఏమవుతుంది, అది స్టాటిక్ వాల్యూ అవుతుంది. మీరు ఎవ్రీ టైం వచ్చి ఫార్ములాస్ లో చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడన్నా మీరు అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు మీ ఫార్ములా డైనమిక్ గా ఉండాలి కానీ స్టాటిక్ గా ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ బి అ స్టాటిక్ వాల్యూ, ఇట్ షుడ్ బి అ డైనమిక్ వాల్యూ. సో మీరు ఏదైనా ఫార్ములాని ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే మ్యాక్స్ ఆఫ్ ఇయర్ ఇజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ ఇయర్ ఇంక్లూడ్ చేయాలంటే దాన్ని సింగిల్ కోట్స్ లో డాలర్ ఆఫ్ ఇజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ ఇయర్ అని ఇవ్వాలి. అండ్ మీరు ఒకవేళ వేరే అర్థమవుతుంది సార్. ఓకే. సో బేసికలీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ సెట్ అనాలిసిస్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఓకే సార్, దిస్ ఈజ్ వెరీ గుడ్ కాన్సెప్ట్. యా. సో మనకు బేసిక్ గా సెట్ అనాలిసిస్ ఎక్కువ ఎప్పుడు యూజ్ చేస్తారంటే మనకు BI లో ఓన్లీ క్లిక్ టు క్లిక్ సెన్సే కాదు, పవర్ BI తీసుకున్న, ట్యాబ్ బి తీసుకున్న, ఏం తీసుకున్నా కూడా YTD, MTD, QTD అని కొన్ని వాల్యూస్ ఉంటాయి. మీకు ఎక్కడైనా ఐడియా ఉందా?
YTD అంటే ఇయర్ టు డేట్, MTD అంటే మంత్ టు డేట్, QTD అంటే క్వార్టర్ టు date. PYTD అంటే ప్రీవియస్ ఇయర్ టు డేట్, PMTD అంటే ప్రీవియస్ మంత్ టు డేట్, PQTD అంటే ప్రీవియస్ క్వార్టర్ టు డేట్. తెలుసా ఈ వాల్యూస్ అంటే ఏంటో? YTD అంటే ఏంటి, MTD అంటే ఏంటి, QTD అంటే ఏంటి, PYTD అంటే ఏంటి, PMTD అంటే ఏంటి, ప్రీవియస్ క్వార్టర్ టు డేట్. సో YTD అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సేల్స్ వాల్యూ ఉందనుకుందాం. సో సేల్స్ వాల్యూని YTD క్యాలిక్యులేషన్ చేయాలంటే YTD ఈస్ నథింగ్ బట్ ఇయర్ టు డేట్. ఇయర్ టు డేట్ అంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే 1/1/2021 టు కరెంట్ డేట్. అంటే ఇయర్ టు డేట్ అంటే YTD అంటే ఇయర్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ టు కరెంట్ డేట్. ఈ డేట్స్ మధ్యలో ఎన్ని సేల్స్ ఉన్నాయి. మంత్ టు డేట్ అంటే కరెంట్ మంత్, సేమ్ వాల్యూస్ వస్తాయి. ఒకవేళ మీరు ఫిబ్రవరిలో ఉన్నారనుకోండి 1/2/2021 టు కరెంట్ డేట్ ఇన్ ఫిబ్రవరి. QTD అంటే క్వార్టర్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ క్వార్టర్ టు కరెంట్ డేట్. సో what is the quarter starting of this date? January 1, 2021. January 1, 2021 నుంచి ఇవాల్టి వరకు ఎన్ని సేల్స్ అయినాయి. ప్రీవియస్ ఇయర్ టు డేట్ అంటే ప్రీవియస్ ఇయర్ సేమ్ డేట్స్ 1/1/2020 నుంచి 26/1/2020 వరకు ఎన్ని జరిగాయి. ప్రీవియస్ మంత్ టు డేట్ అంటే ప్రీవియస్ మంత్ ఏంటి, డిసెంబర్ 1, 2021 నుంచి 26 డిసెంబర్ వరకు ఎన్ని సేల్స్ జరిగాయి. ప్రీవియస్ క్వార్టర్ అంటే అక్టోబర్ 1, 2020 నుంచి డిసెంబర్ 26 డిసెంబర్ 2021 వరకు ఎన్ని సేల్స్ జరిగాయి అనేది మనకు క్వార్టర్ టు డేట్ తో డిసైడ్ అవుతుంది. అర్థమైందా? YTD, MTD, QTD అంటే ఏంటి, PYTD, PMTD, PQTD అంటే ఏంటి? Yes, sir. So you need to calculate the sales between those dates. ఈ సేల్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు సెట్ అనాలిసిస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సెట్ అనాలిసిస్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు YTD ఇయర్ టు డేట్ అంటే మనకు మాక్సిమం ఇయర్ 2013. సో మన కరెంట్ ఇయర్ 2013 అనుకుందాం. సో కరెంట్ ఇయర్ 2013 అనుకోని మనము YTD అంటే ఇయర్ స్టార్టింగ్ ఆఫ్ కరెంట్ ఇయర్ టు కరెంట్ డేట్. సో వాట్ ఈస్ ది మ్యాక్స్ ఆఫ్ ఇయర్ వచ్చేసి మన కరెంట్ ఇయర్ వచ్చేసి 2013 లో స్టార్టింగ్ డేట్ ఏంటి, ఇయర్ స్టార్ట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఇయర్. ఇయర్ స్టార్ట్ ఫంక్షన్ యూస్ చేస్తే ఏమొస్తుంది మనకు, ఇయర్ స్టార్టింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ మాక్సిమం డేట్ 1/1/1905. ఇయర్ స్టార్ట్ ఆఫ్ max of year. No. Let's use date field. Order date field మీద మనకు 1/1/2013 అనేది మనకున్న ఇయర్ స్టార్టింగ్ ఆఫ్ మాక్సిమం డేట్. సో ఆర్డర్ డేట్ ఫిల్టర్ తీసుకుంటే ఆర్డర్ డేట్ లో వాట్ ఈస్ ది మాక్సిమం డేట్ దట్ వీ హ్యావ్, ది మాక్సిమం డేట్ దట్ వీ హ్యావ్ ఈస్ 31/12/2013. 31/12/2013 అనేది మనకు మాక్సిమం ఆర్డర్ డేట్. ఆ పర్టికులర్ ఇయర్ కి ఇయర్ స్టార్టింగ్ ఏంటో కనుక్కొని మాక్సిమం డేట్, మనకి ఎప్పుడు కూడా డేటాలో కరెంట్ డేట్ వరకు డేట్ ఉంటుంది కాబట్టి మీరు కరెంట్ డేట్ మీద మ్యాక్స్ యూస్ చేస్తే ఏమవుతుందంటే ఇవాళ డేట్ ఏదైతే ఉందో అది మాత్రమే వస్తుంది. సో మ్యాక్స్ ఆఫ్ డేట్ ఈజ్ ఆర్ కరెంట్ డేట్ బేస్డ్ ఆన్ ది డేటా దట్ వీ హ్యావ్. సో మనం YTD సేల్స్ అంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలి, 1/1/2013 నుంచి 31/12/2013 వరకు మధ్యలో ఉన్న సేల్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. మిగతా ఏ సేల్స్ ని క్యాలిక్యులేట్ చేయకూడదు. సో నేను YTDని ఎలా చూపించాలి అంటే ఆర్డర్ డేట్ ని బేస్ చేసుకొని ఆర్డర్ డేట్ లో ఈ డేట్స్ మధ్యలో ఉన్న సేల్స్ ని మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి, మిగతా ఏ సేల్స్ ని క్యాలిక్యులేట్ చేయకూడదు. సో దీనికోసం మనము సెట్ అనాలిసిస్ ఫార్ములా ఎలా రాస్తాము అంటే ఐ హ్యావ్ క్రియేటెడ్ ది YTD MTD. సో ఇక్కడ మనకు ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములా మీరు ఇలా చూస్తే ఏమవుతుందంటే చాలా పెద్దగా ఉంటుంది, కాంప్లెక్స్ గా ఉంటుంది. సో నేను దీన్ని మీకు ఈజీగా చూపిస్తాను. ఈజీగా ఎలా చూపిస్తానంటే సో నౌ దిస్ ఈజ్ మై
దిస్ ఈజ్ మై YTD స్టార్టింగ్ డేట్, దిస్ ఈజ్ మై YTD ఎండింగ్ డేట్. సో ఇది నా YTD స్టార్టింగ్ డేట్, ఇది నా YTD ఎండింగ్ డేట్. సో నేను ఇందులో రాసిన ఫార్ములాస్ మీకు ఇంపార్టెంట్, ఇవి అర్థమవుతేనే మీకు అర్థమవుతుంది. ఈ ఫార్ములాస్ అర్థమయ్యాయా? Yes. సో నా Yes, sir. టెక్స్ట్ ఆబ్జెక్ట్ లో నేను ఏం చేస్తానంటే, బాగా చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ సేల్స్. సమ్ ఆఫ్ సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సమ్ ఆఫ్ సేల్స్ ఏ డేట్స్ మధ్య క్యాలిక్యులేట్ చేయాలి? ఆర్డర్ డేట్ కరెంట్ ఇయర్ స్టార్టింగ్ డేట్ నుంచి కరెంట్ డేట్ వరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను సెట్ అనాలిసిస్ లో ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రేసెస్, ఓపెన్ అండ్ క్లోజ్ యాంగులర్ బ్రేసెస్, ఇక్కడ నేను ఇప్పుడు ఆర్డర్ డేట్ మీద కాబట్టి నేను రాస్తున్న కండిషన్ ఆర్డర్ డేట్ తీసుకుంటా. ఇంతకుముందు ఇయర్ మీద రాసే కాబట్టి ఇయర్ తీసుకుంటా. ఇప్పుడు నేను ఆర్డర్ డేట్ ని బేస్ చేసుకొని ఫార్ములా క్యాలిక్యులేట్ చేస్తున్నా కాబట్టి ఆర్డర్ డేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రేసెస్, ఓపెన్ అండ్ క్లోజ్ డబుల్ కోట్స్, డబుల్ కోట్స్ లో మనము గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, అంటే ఈ ఆర్డర్ డేట్ అనేది ఏ డేట్ కంటే ఎక్కువ ఉండాలా? ఇయర్ స్టార్ట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఆర్డర్ డేట్, అంటే 1/1/2013 అంతకంటే ఎక్కువ ఉన్న సేల్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయి అని కండిషన్ వస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డాలర్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇయర్ స్టార్ట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఆర్డర్ డేట్, అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డాలర్ ఆఫ్ ఈక్వల్స్ టు ఇయర్ స్టార్ట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఆర్డర్ డేట్. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఆర్డర్ డేట్ లో ఇయర్ స్టార్ట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఆర్డర్ డేట్ అంటే మనకు వాల్యూ ఎంత ఉంది? మీకు బెటర్ క్లిక్సెన్స్ లో చూపిస్తా. క్లిక్సెన్స్ లో కూడా సేమ్ ఫార్ములా, ప్యాటర్న్, సింటాక్స్ ఏమీ మారదు, సేమ్. క్లిక్సెన్స్ లో ఎందుకు చూపిస్తా అని చెప్పానంటే, మీరు క్లిక్ వ్యూ లో ఫార్ములా రాసేటప్పుడు equals to sum of sales where order date is equals to greater than or equals to dollar of dollar of is equals to year start of max of order date. అంటే ఏమవుతుంది అంటే, సమ్ ఆఫ్ సేల్స్ క్యాలిక్యులేట్ చేయి. దేని సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే, ఏ సేల్స్ కి అయితే ఆర్డర్ డేట్ ఇయర్ స్టార్ట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఆర్డర్ డేట్ అంటే 1/1/2013 కంటే డేట్ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఓన్లీ ఆ డేట్స్ కి మాత్రమే సేల్స్ క్యాలిక్యులేట్ చేయని దీని మీనింగ్. మీకు ఇక్కడ కింద ఫార్ములాలో ఏం కనిపించట్లేదు ఇవాల్యుయేట్ చేసుకోవడానికి. అదే మీరు క్లిక్ సెన్స్ కి వెళ్ళారనుకోండి, క్లిక్ సెన్స్ లో మీరు ఫార్ములా సెట్ అనాలిసిస్ రాస్తే ఏం జరుగుతుందంటే, స్టోర్ సెలెక్ట్ insert script, load data. క్లిక్ సెన్స్ మీకు ఇవాల్యుయేట్ కూడా చేసి చూపిస్తుంది అక్కడే. మీరు ఫార్ములా రాసేటప్పుడు మీ ఫార్ములాలో ఏం ఇయర్ వస్తుంది, ఏం డేట్ వస్తుంది అనేది చూపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు షీట్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అ KPI బాక్స్. చెప్పాను కదా, ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ యూజ్ KPI బాక్స్. ఈ KPI బాక్స్ తీసుకొని ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ రాయాలి ఇయర్ టు డేట్. సో నేనేం చేస్తానంటే, ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ సేల్స్ అనేది మనకి మొత్తం సేల్స్ వస్తాయి. కానీ నా కండిషన్ ఏంటి? నా కండిషన్ ఓన్లీ ఆర్డర్ డేట్ ఈక్వల్స్ టు ఇన్ ఫ్లవర్ బ్రేసెస్ ఇన్ డబుల్ కోట్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు డాలర్ ఆఫ్ is equals to year start of max of order date. చూడండి కింద ఏం జరిగింది ఇక్కడ మనకి ఫార్ములా. సో ఆర్డర్ డేట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1/1/2013 ఉన్న సేల్స్ మాత్రమే కావాలి, మిగతా ఏ సేల్స్ వద్దు. అర్థమైందా మీకు? కింద ఫార్ములా డైరెక్ట్ గా
ఇవాల్యుయేట్ అయ్యి మీకు కింద వాల్యూ కూడా చూపిస్తా అంటే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, మనం రాస్తున్న ఎక్స్ప్రెషన్ కరెక్టే. అంటే ఆర్డర్ డేట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1/1/2013 అంటే 1/1/2013 కంటే ఎక్కువ ఏ డేట్స్ అయితే ఉంటాయో ఆ డేట్స్ కి మాత్రమే ఫార్ములాస్ క్యాలిక్యులేట్ చేయి, ఆ డేట్ కి మాత్రమే సేల్స్ క్యాలిక్యులేట్ చేయి అని మీనింగ్. అర్థమైందా? కానీ ఇక్కడ ఒక తప్పు ఉంది. ఏంటి అంటే మీకు ఇక్కడ ఆర్డర్ డేట్ ఏ ఫార్మాట్ లో వస్తుంది? 1/1/2013 ఫార్మాట్ లో వస్తుంది. మీరు అప్లై కొడితే ఏమవుతుంది అంటే డేటా ఏమి రాదు. ఎందుకు అంటే మీరు ఆర్డర్ డేట్ ఫీల్డ్ ని చూసుకుంటే కనుక, సో ఇఫ్ యు టేక్ ఆర్డర్ డేట్ ఫీల్డ్, మనకు ఆర్డర్ డేట్ ఏ ఫార్మాట్ లో ఉంది? ఆర్డర్ డేట్ ఈజ్ ఇన్ (1/1/201) సో మీకు ఫ్రంట్ ఎండ్ లో కనపడడం మాత్రం 1/1/2013 అనే ఫార్మాట్ లో ఉంది. కానీ మనకు బ్యాక్ ఎండ్ లో డేటా ఎలా ఉంటుందంటే DDMMYY అంటే 01/01/2013 అనే ఫార్మాట్ లో ఉంటుంది. సో మీరు సెట్ అనాలిసిస్ లో ఇంక్లూడ్ చేసేటప్పుడు మనకు డేటాలో బ్యాక్ ఎండ్ లో ఏ ఫార్మాట్ లో అయితే ఉంటుందో డేట్, ఆ ఫార్మాట్ లోనే మీరు ఇక్కడ కూడా ఫార్ములాను మెన్షన్ చేసుకోవాలి. అంటే దీని అంతటి మీద నేను డేట్ ఫంక్షన్ యూజ్ చేసి కామా DD/MM/YYYY. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ వచ్చే డేట్ ని, ఇక్కడ ఇయర్ స్టార్ట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఆర్డర్ డేట్ లో వచ్చే డేట్ ని డేట్ ఫంక్షన్ యూజ్ చేసి DDMMYYYY ఫార్మాట్ లో తెచ్చుకుంటాను. తెచ్చుకోగానే కింద ఏమైంది? 01/01/2013. ఓకే, సో greater than or equals to చూడండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆ ఫార్మాట్ ఇవ్వగానే మనకి ఏమొచ్చింది? సేల్స్ వాల్యూ వస్తుంది 2.85 మిలియన్ సేల్స్. అంటే ఆ ఆర్డర్ డేట్ లో 1/1/2013 కంటే తర్వాత ఉన్న సేల్స్ ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వాల్యూ 2.85 మిలియన్ అని వచ్చింది. అదే ఎండ్ డేట్ ఇవ్వాలి అంటే డేట్ మధ్య ఎండ్ డేట్ ఇవ్వాలి అంటే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అగైన్ డాలర్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఆర్డర్ డేట్, డాలర్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఆర్డర్ డేట్ అని ఇస్తే మీకు ఎండ్ డేట్ ఇక్కడ is equals to చూడండి less than or equals to 12/31/2013. So the date should be the sales should be calculated only between these dates, greater than 1/1/2013 and less than 12/1/2013. అప్లై చేస్తే ఓన్లీ ఆ డేట్స్ మధ్యలో ఉన్న సేల్స్ మాత్రమే కనిపిస్తుంది మనకు. బై డిఫాల్ట్ మనకు 2.85 మిలియన్ వస్తుంది. ఎందుకంటే ఈ డేట్ తర్వాత గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్న డేట్ తర్వాత మనకు ఎండ్ డేట్ 12/31/2031 ఉంది కాబట్టి అక్కడ వరకు మనకు
సో ఈ టేబుల్ బాక్స్ ని పక్కన పెట్టి ఈ కస్టమర్ సెగ్మెంట్ ని యూజ్ చేసి నేను ఇప్పుడు సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేస్తాను. సో సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం బేసిక్ గా సెక్యూరిటీని ఎన్టీ నేమ్ అంటే తెలుసా? ఎన్టీ నేమ్ అంటే విండోస్ ఐడి. మనం ల్యాప్టాప్ లో ఆఫీస్ లో మీకు ల్యాప్టాప్ ఇచ్చినప్పుడు మీరు లాగిన్ అవ్వాలంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, దాన్ని ఎన్టీ నేమ్ అంటారు. ఎన్టీ నేమ్ బేస్ చేసుకొని మనము సెక్యూరిటీని ఇవ్వాలి. కానీ మనకు పర్సనల్ ఎడిషన్ లో మనము సర్వర్ ఇవేం లేవు కాబట్టి డైరెక్ట్ గా నేను నేమ్స్ తీసుకొని నేమ్స్, ఈమెయిల్ ఐడీస్ ఏవి కావాలంటే అవి తీసుకొని దాంతో నేను సెక్షన్ యాక్సెస్ ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. సెక్షన్ యాక్సెస్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకు ఇక్కడ ఇన్సర్ట్ వెళ్తే ఇన్సర్ట్ లో సెక్షన్ యాక్సెస్ ఉంది, సెక్షన్ యాక్సెస్ లో ఇన్లైన్ ఉంది. సో ఇక్కడ మనకు బేసికలీ ఈ ఫీల్డ్స్ అన్ని తీసుకొని ఈ ఫీల్డ్స్ మీద మనము రెస్ట్రిక్షన్స్ చేయొచ్చు. సో ఈ ఫీల్డ్స్ లో మనకు బేసిక్ గా యాక్సెస్, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ 3 టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ మనకు ఉన్నాయి. సో ఈ యాక్సెస్, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ లో యాక్సెస్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అడ్మిన్, ఇంకొకటి యూజర్. ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు యాక్సెస్, అడ్మిన్, యూజర్. సో యూజర్, యూజర్, యూజర్. సో యూజర్ ఐడిలో నేను ఏమి ఇస్తున్నాను అంటే విష్ణు, రాజీ, హర్షిని, వినోద్, గౌతమ్. గౌతమ్ ని తీసేసి గౌతమ్ కి యాక్సెస్ లేకుండా చేద్దాం. సో నేను సర్టెన్ పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. సో ఇలా సర్టెన్ పాస్వర్డ్, యాక్సెస్, యూజర్ ఐడి, పాస్వర్డ్ అని ఇచ్చి సెట్ చేశాను. సో ఇక్కడ సెక్షన్ యాక్సెస్ అండ్ సెక్షన్ అప్లికేషన్ అని చెప్పేసి మనకు ఒక టేబుల్ జనరేట్ అయింది. సో బేసికలీ మన దగ్గర ఎన్టీ నేమ్స్ లేవు కాబట్టి, నాకు సర్వర్ లేదు కాబట్టి, ఎన్టీ నేమ్స్ అంటే ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ, యూజర్ డైరెక్టరీ అని 2 డైరెక్టరీస్ ఉంటాయి ప్రతి కంపెనీలో. ఆ యాక్టివ్ డైరెక్టరీ అండ్ యూజర్ డైరెక్టరీస్ లోనే మనకు మన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్ని, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఈమెయిల్ అన్ని ఉంటాయి. మనము క్లిక్వ్యూలో సర్వర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ యాక్టివ్ డైరెక్టరీని, యూజర్ డైరెక్టరీని ఇంటిగ్రేట్ చేసి వాటి మీద మనము సెక్షన్ యాక్సెస్ ఇస్తాం. వాటి మీద సెక్షన్ యాక్సెస్ ఇచ్చినప్పుడు, సెక్షన్ యాక్సెస్ లో ఇన్లైన్ లో ఇచ్చినప్పుడు ఇక్కడ యాక్సెస్, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంది కదా, మీరు యాక్సెస్, యూజర్ ఐడి, ఎన్టీ నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్టీ నేమ్ ఇచ్చి అప్పుడు మా కంపెనీలో నా ఎన్టీ నేమ్ వచ్చి INBT 1236. అంటే మీరు ఏ ఎన్టీ నేమ్ ఇస్తే ఆ ఎన్టీ నేమ్ కి ఉన్న యూజర్ కి యాక్సెస్ అనేది వస్తుంది. మనకు లేదు కాబట్టి నేను యూజర్ ఐడి తీసుకొని నేనే క్రియేట్ చేస్తున్నా. యూజర్ ఐడి విష్ణు, రాజీ, హర్షిని, వినోద్, యశ్వంత్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సేవ్ చేసి రీలోడ్ చేస్తున్నాను. సో రీలోడ్ చేసినప్పుడు రీలోడ్ అయ్యింది. అండ్ సెక్షన్ యాక్సెస్ వర్క్ అవ్వాలి అంటే సెట్టింగ్స్ లో, డాక్యుమెంట్ ప్రాపర్టీస్ లో ఇక్కడ ఆన్ ఓపెనింగ్ లో ఇనిషియల్ డేటా రిడక్షన్ బేస్డ్ ఆన్ సెక్షన్ యాక్సెస్, దీన్ని చెక్ చేయాలి. దీన్ని చెక్ చేస్తేనే మనకు సెక్షన్ యాక్సెస్ అనేది వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. సో దాన్ని అప్లై చేసి ఓకే చేసి నౌ రీలోడ్ అగైన్. ఆఫ్టర్ రీలోడింగ్ సేవ్ ఇట్ అండ్ క్లోజ్ ఇట్. మొత్తం క్లిక్ వ్యూని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే, పర్సనల్ ఎడిషన్ కాబట్టి ఇట్లా చేయాలి, లేకపోతే నార్మల్ గా వర్క్ అవుతుంది. పర్సనల్ ఎడిషన్ అయితే మొత్తం క్లిక్ వ్యూని క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇది అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఏమడుగుతుంది? యూజర్ ఐడి అడుగుతుంది. సో విష్ణు, పాస్వర్డ్ 12345 ఓపెన్ చేస్తే విష్ణు ఈజ్ ఏబుల్ టు ఓపెన్ ది డాక్యుమెంట్. అంటే నేను ఇక్కడ ఏం చేశానంటే డేటా మీద రెస్ట్రిక్షన్ చేయకోకుండా డైరెక్ట్ గా అప్లికేషన్ మొత్తం మీద రెస్ట్రిక్షన్ పెట్టాను. అంటే ఎవరు యాక్సెస్ చేయాలి అప్లికేషన్ అనేది నేను అక్కడ లిస్ట్ లో పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూజర్ ఐడి గౌతమ్ యూజర్ ఐడి పెట్టలేదు. సో గౌతమ్ యూజర్ ఐడి పెట్టలేదు కాబట్టి నేను ఒకవేళ గౌతమ్ అని ఇచ్చి 12345 అని ఇచ్చాను అనుకోండి, యాక్సెస్ అవ్వదు గౌతమ్కి, ఎందుకంటే గౌతమ్ లిస్ట్ లో లేడు. సో ఎవరెవరైతే నేను లిస్ట్ లో పెట్టానో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ అవుతుంది. అదే నేను ఇప్పుడు రాజీ అని ఇచ్చి 12345 రాజీకి యాక్సెస్ అవుతుంది, ఎందుకంటే నేను సెక్షన్ యాక్సెస్ లో లిస్ట్ లో రాజీ అని పెట్టుకున్నాను. సో దిస్ ఈజ్ డాక్యుమెంట్ లెవెల్ సెక్యూరిటీ అన్నమాట. సో డాక్యుమెంట్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటి అంటే మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్ ని ఎవరు యాక్సెస్ చేయాలి, ఎవరు యాక్సెస్ చేయకూడదు అనేది మనం ఆ సెక్షన్ యాక్సెస్ లిస్ట్ లో ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు
ఇట్లన్నా మెయింటైన్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఒక ఎక్సెల్ ఫైల్ తీసుకొని యాక్సెస్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ కూడా మీరు అడ్మిన్ యూజర్ విష్ణు రాజీ అశ్విని సో ఇలా మీరు ఒక ఎక్సెల్ ఫైల్ ని సేవ్ చేసుకొని ఎక్కడైనా సెక్యూర్డ్ ఫోల్డర్ లో పెట్టుకొని ఈ ఎక్సెల్ ఫైల్ ని మీరు ఎక్సెల్ ఫైల్ ని కూడా లోడ్ చేసుకోవచ్చు. సెక్షన్ యాక్సెస్ అండ్ సెక్షన్ అప్లికేషన్ అని మీరు రాసిన వస్తుంది. సెక్షన్ యాక్సెస్ సెక్షన్ అప్లికేషన్ అని రాసి ఈ మధ్యలో మీరు డాక్యుమెంట్ లెవెల్ సెక్యూరిటీ ఎక్సెల్ ఉంది కదా, ఇందులో మీరు లోడ్ చేశారు కదా, ఆ ఫైల్ ఆ డేటా మాత్రమే లోడ్ చేసుకొని మీరు సేవ్ చేసి రీలోడ్ చేస్తే సెక్షన్ యాక్సెస్ అప్లై అవుతుంది. సో సెక్షన్ యాక్సెస్ అప్లై అయిన తర్వాత డాక్యుమెంట్ ప్రాపర్టీస్కి వచ్చి మేక్ ష్యూర్ ఓపెనింగ్ లో ఇది చెక్ చేసిందని చూసుకోండి. సో సేవ్ చేయండి, క్లోజ్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి క్లిక్ వ్యూ. సో ఇప్పుడు నేను టెస్ట్ 1 2 3 ఓపెన్ చేస్తే విష్ణు అడ్మిన్. సో అడ్మిన్ కి యూజర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో నేను అడ్మిన్ కాబట్టి నేను అన్ని సెక్యూరిటీ ఆప్షన్స్ ని చూడొచ్చు. అదే హర్షిని అడ్మిన్ కాదు, షీ ఈస్ జస్ట్ అన్ యూజర్. సో ఇఫ్ షీ ఈస్ జస్ట్ అన్ యూజర్ ఏం జరుగుతుంది అంటే, సో she can go to properties but she cannot see any security properties. తను సెక్యూరిటీ చేంజెస్ చేయలేదు డాష్ బోర్డ్ లో. యూజర్ కి ఓన్లీ వ్యూ ఆప్షన్ వస్తుంది, అడ్మిన్ కి మాత్రం అన్ని ఆప్షన్స్ వస్తాయి. అర్థమైందా? Okay, sir. దిస్ ఈస్ డాక్యుమెంట్ లెవెల్ సెక్యూరిటీ. సో ఈ డాక్యుమెంట్ లెవెల్ సెక్యూరిటీని మనం క్లిక్సెన్స్ లో అప్లై చేయాలి అంటే, మీరు క్లిక్సెన్స్ లో క్రియేట్ చేసే ప్రతి ఒక్క అప్లికేషన్ ని స్ట్రీమ్స్ లో పెట్టుకుంటాం. అంటే మనకు ఫోల్డర్స్ ఉంటాయి. హబ్ లో మనకి ఇది టెస్ట్ క్లౌడ్ వర్షన్ కాబట్టి మనకు అన్ని ఒకే చోట కనపడతాయి. మనం బేసికలీ ఫోల్డర్స్ ని పెట్టుకొని ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని హబ్ లో ఒక్కొక్క ఫోల్డర్ లో ఒక్కొక్క డాష్ బోర్డ్ పెట్టుకొని మనము ఆ ఫోల్డర్స్ కి డైరెక్ట్ గా ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి యాక్సెస్ ఇవ్వకూడదు అని మనం QMC లో సెట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ మేనేజ్డ్ బై అడ్మిన్. మనకి ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇలా అన్ని కనిపించకుండా మనకు ఫోల్డర్స్ వస్తాయి. ఆ ఫోల్డర్స్ లో మనకు ఏ ఫోల్డర్ లో ఏ డాష్ బోర్డ్ పెట్టుకోవాలో ఆ డాష్ బోర్డ్ పెట్టుకొని ఆ ఫోల్డర్ కి ఎవరికి యాక్సెస్ ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. దట్ వే యూ కెన్ సెట్ ది డాక్యుమెంట్ లెవెల్ సెక్యూరిటీ. క్లిక్సెన్స్ లో చాలా ఈజీ సెక్యూరిటీ, క్లిక్లో కూడా ఈజీయే, కానీ మీరు అర్థం చేసుకుంటే ఈజీ అవుతుంది, లేకపోతే కష్టం అవుతుంది. సో దిస్ ఈస్ డాక్యుమెంట్ లెవెల్ సెక్యూరిటీ. నా ఈ డాక్యుమెంట్ లెవెల్ సెక్యూరిటీలో నేను స్టార్ కార్పొరేట్ కన్జ్యూమర్ యశ్వంత్ కి ఏమి ఇవ్వట్లేదు. సో నేను అడ్మిన్ కాబట్టి నాకు అన్ని యాక్సెస్ ఉండాలి కాబట్టి స్టార్ అని ఇచ్చాను. మీరు యూజర్స్ కాబట్టి మీకు ఒక్కొక్క రోకి యాక్సెస్ ఇస్తున్నాను. సో రాజీకి కార్పొరేట్, హర్షినికి కన్జ్యూమర్, యశ్వంత్ కి ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, సెక్షన్ యాక్సెస్ లో ఇప్పుడు కొత్త ఫీల్డ్ యాడ్ చేశాను నేను. పాస్వర్డ్ తర్వాత కస్టమర్ సెగ్మెంట్ యాడ్ చేశాను. మళ్ళీ లోడ్ చేయకోకుండా డైరెక్ట్ నాకు తెలుసు కాబట్టి రాస్తున్నాను. సో ఈ సెక్యూరిటీలో యాక్సెస్, యూజర్ ఐడి, పాస్వర్డ్, కస్టమర్ సెగ్మెంట్, సో ఇవన్నీ ఉన్నాయి.
ఈ కస్టమర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ కస్టమర్ సెగ్మెంట్ ని నేను క్యాపిటల్స్ లోనే రాసుకోవాలి. అండ్ మన డేటాలో ఉన్న కస్టమర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఈ కస్టమర్ సెగ్మెంట్ ని కూడా మీరు క్యాపిటలైజ్ చేయాలి. క్యాపిటలైజ్ చేస్తే ఏమవుతుంది? క్యాపిటలైజ్ కాదు, అప్పర్ ఆఫ్ కస్టమర్ సెగ్మెంట్ యాజ్ కస్టమర్ సెగ్మెంట్. ఎందుకు అప్పర్ చేయాలి అంటే మనకు ఏమన్నా మనం సెక్షన్ యాక్సెస్ లో ఎక్సెల్ లో మనం ఇన్పుట్ చేస్తున్నాం వాల్యూస్. కొన్నిసారి స్మాల్ లెటర్ రాయొచ్చు, కొన్నిసారి క్యాపిటల్ లెటర్స్ రాయొచ్చు. అలా రాకుండా ఒకటే ఫార్మాట్ లో అన్ని క్యాపిటల్ లెటర్ లో రాసుకొని డేటాలో కూడా మనకున్న కస్టమర్ సెగ్మెంట్ ని క్యాపిటల్ లెటర్స్ లో రాసుకొని ఈ ఫీల్డ్ ని మ్యాచ్ అయ్యేలా రాసుకున్నామంటే అప్పుడు ఏ ఫీల్డ్ మీద అయితే మనం రెస్ట్రిక్షన్ ఇచ్చామో ఆ ఫీల్డ్ మీద మనకు సెక్షన్ యాక్సెస్ అనేది జరుగుతుంది. సో నేను ఇక్కడ అప్పర్ ఆఫ్ కస్టమర్ నేమ్ యాజ్ కస్టమర్ నేమ్ కాదు కదా, Customer segment. అప్పర్ ఆఫ్ కస్టమర్ సెగ్మెంట్ యాజ్ కస్టమర్ సెగ్మెంట్ అని ఇచ్చి నేను సేవ్ చేసి రీలోడ్ చేశాను. సో సేవ్ చేసి రీలోడ్ చేశాక ఖచ్చితంగా మీరు మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్ళి డాక్యుమెంట్ ప్రాపర్టీస్కి వెళ్ళి ఓపెనింగ్ ట్యాబ్ లో ఇది ఉందా లేదా చూసుకోవాలి. ఖచ్చితంగా ఉండాలి. సో మళ్ళీ ఒక రీలోడ్ చేసుకొని సేవ్ చేసి క్లోజ్ చేస్తే ఇప్పుడు నేను సో రాజీకి ఏం కనపడుతుంది? ఓన్లీ కార్పొరేట్ కనపడుతుంది. అంటే నేను కార్పొరేట్ అని ఇస్తే ఓన్లీ కార్పొరేట్ మాత్రమే కనపడుతుంది. అదే హర్షినికి ఓపెన్ చేస్తే హర్షిని కన్స్యూమర్ మాత్రమే కనపడుతుంది. అదే అడ్మిన్ విష్ణు నేమ్ తో ఓపెన్ చేస్తే విష్ణుకి అన్ని కనపడతాయి. ఎందుకంటే నేను అడ్మిన్ ని కాబట్టి విష్ణుకి అన్ని కనబడతాయి. చూడండి, విష్ణుకి కన్స్యూమర్ కార్పొరేట్ ఒకటే. సో నేను సెక్షన్ యాక్సెస్ లో ఎన్ని మెన్షన్ చేస్తే అన్ని వాల్యూస్ మనకి స్టార్ అని. ఓకే, సో నేను ఇక్కడ కార్పొరేట్ కన్స్యూమర్ పెట్టాను కాబట్టి ఓన్లీ కార్పొరేట్ కన్స్యూమర్ అన్ని కనపడతాయి. అదే యష్ కి వచ్చేసరికి యష్ కి ఏమి కనపడవు. ఎందుకు అంటే ఏమి ఇవ్వలేదు కాబట్టి వాల్యూస్ యష్ కి. సో యష్ తో ఓపెన్ చేస్తే యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. ఎందుకంటే నేను ఏం పారామీటర్స్ మెయింటైన్ చేయలేదు యష్ కి కాబట్టి నాకు యష్ కి ఏమి రావు. సో దిస్ ఈస్ ది రో లెవెల్ సెక్యూరిటీ. మీరు ఏ రో ఎవరికైనా కావాలో మీరు ఆ యూజర్స్ కి ఆ రోస్ మెన్షన్ చేసుకుంటే ఓన్లీ ఆ రోస్ మాత్రమే కనపడతాయి. అదే నేను ఇందాక స్ట్రిక్ట్ ఎక్స్క్లూజన్ అలా తీసేస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఓపెన్ ది అప్లికేషన్ అండ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ నేను సెట్టింగ్స్ డాక్యుమెంట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి స్ట్రిక్ట్ ఎక్స్క్లూజన్ ఓపెనింగ్ లో స్ట్రిక్ట్ ఎక్స్క్లూజన్ ఉంది కదా, ఇది తీసేస్తా. ఇది పెట్టి ఇది ఒకటి తీసేస్తాను. సో రీలోడ్ చేస్తే సేవ్ చేసి క్లోజ్ చేశాను. సో ఇప్పుడు స్ట్రిక్ట్ ఎక్స్క్లూజన్ చేశాను కాబట్టి తీసేశాను కాబట్టి నేను ఇప్పుడు యష్ కి లాగిన్ అవుతున్నాను. యష్ అనే నేమ్ తో లాగిన్ అవుతే అన్ని కనపడతాయి. ఎందుకు అంటే ఆ స్ట్రిక్ట్ ఎక్స్క్లూజన్ అనేది కంపల్సరీ చెక్ చేయాలి. ఆ స్ట్రిక్ట్ ఎక్స్క్లూజన్ అనేది చెక్ చేయకపోతే మీరు సెక్షన్ యాక్సెస్ అనేది వర్క్ అవ్వదు. సో ఈ ఓపెనింగ్ ట్యాబ్ లో ఖచ్చితంగా మీరు ఈ స్ట్రిక్ట్ ఎక్స్క్లూజన్ అనేది పెడితేనే మనకు సెక్షన్ యాక్సెస్ అనేది కరెక్ట్
తను అన్ని చూడాలి. రాజీకి నేను కస్టమర్ సెగ్మెంట్ ఇస్తున్నాను. హర్షినికి నేను కస్టమర్ నేమ్ ఇస్తాను. ఓకే, సో రాజీకి కస్టమర్ సెగ్మెంట్ కనపడకూడదు, హర్షినికి కస్టమర్ నేమ్ కనపడకూడదు. సో నేను ఏం చేస్తున్నానంటే కస్టమర్ నేమ్ యాజ్ కస్టమర్ నేమ్ అని సేవ్ చేసి రీలోడ్ చేసి save and close. Now if I open ClickView document with Raji, సో రాజీకి ఏం కనపడదు, కస్టమర్ సెగ్మెంట్ అనేది కనపడదు, రాజీకి హైడ్ అయిపోతుంది. ఎందుకంటే మనము సెక్షన్ యాక్సెస్ లో రాజీకి ఏం కనపడకూడదు అని చెప్పామంటే కస్టమర్ సెగ్మెంట్ కనపడకూడదు అని చెప్పాను. అదే హర్షినితో లాగిన్ అయితే హర్షినికి కస్టమర్ నేమ్ కనపడదు. ఓకే, ఇట్లా కాలమ్ లెవెల్ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు మనం. ఈ కాలమ్ లెవెల్ యాక్సెస్ అనేది క్లిక్ సెన్స్ లో లేదు ప్రజెంట్ అయితే. కొన్ని బ్యాక్ ఎండ్ లో సెక్యూరిటీ రూల్స్ మేనేజ్మెంట్ కొంచెం స్క్రిప్ట్ రాస్తే తప్ప రాయలేము. బట్ నెక్స్ట్ అప్డేట్ లో మనకు అన్ని టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఈజీగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా క్లిక్ రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లిక్ సెన్స్ సిఇఓ అనౌన్స్ చేశాడు. సో నెక్స్ట్ విత్ ఇన్ ఫెబ్ ఆర్ మార్చ్ అప్డేట్ లో మనకు మేబీ అన్ని సెక్యూరిటీస్ క్లిక్ వ్యూ లో ఎంత ఈజీగా అయితే అప్లై చేయొచ్చో అలాగే మన క్లిక్ సెన్స్ లో కూడా సెక్యూరిటీ అప్లై చేసుకునే ఆప్షన్ వస్తుంది. సో మీరు క్లిక్ సెన్స్ లో కూడా రో లెవెల్ సెక్యూరిటీ యాక్సెస్ అప్లై చేయాలి అంటే ఈజీ. రో లెవెల్ వరకు క్లిక్ వ్యూ లో క్లిక్ సెన్స్ లో సేమ్ గానే ఉంటుంది స్క్రిప్ట్. మీరు మొత్తం స్క్రిప్ట్ ని సెక్షన్ యాక్సెస్ అండ్ సెక్షన్ అప్లికేషన్ అని తీసుకొని సో ఇది మన డేటా కస్టమర్ సెగ్మెంట్ మీద చేయాలి అంటే మీరు ఎక్సెల్ ఫైల్ తీసుకొని ఆ ఎక్సెల్ లో పారామీటర్స్ అన్ని లోడ్ చేసుకొని సెక్షన్ యాక్సెస్ అని ఇచ్చి ఎక్సెల్ ఫైల్ లోడ్ చేసుకొని కింద సెక్షన్ అప్లికేషన్ ఇస్తే మనకు ఇక్కడ ఎక్సెల్ డేటా లోడ్ చేసుకొని, ఎక్సెల్ డేటా అంటే ఏంటంటే మనం యూజర్ డీటెయిల్స్ మెయింటైన్ చేసుకుంటాం కదా, ఈ డేటా లోడ్ చేసుకొని మీరు సెక్షన్ అప్లికేషన్ అని రాస్తే based on that particular data that we have given in the Excel, section access will be applied in ClickSense. కానీ మనం పర్సనల్ ఎడిషన్ లో వర్క్ చేయలేము. పర్సనల్ ఎడిషన్ లో సెక్షన్ యాక్సెస్ ని ఇంప్లిమెంట్ చేయలేము. And last but not the least, sheet level and object level. Sheet level and object level అనేది మనం ఎక్కువ అసలు యూజ్ చేయము ఇప్పుడు. So those are just the concepts that we have. Object level and sheet level అనేవి మనకు 2 types of different other securities which can be applied on ClickView. ClickSense లో కూడా ఇంకా ఈ ఆప్షన్స్ చేయాలి అంటే చాలా టఫ్. నేనే చాలా కష్టపడతాను చేయడానికి, ఎందుకంటే దాంట్లో సెక్యూరిటీ రూల్స్ మేనేజ్మెంట్ చాలా కాంప్లెక్స్ ఉంటాయి. ClickView లో అయితే చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటి అంటే, సో మనకు ఇక్కడ 2 లిస్ట్ బాక్సెస్ ఉన్నాయి. సో ఈ 2 లిస్ట్ బాక్సెస్ ఎవరికి కనపడాలి, ఇది ఎవరికి కనపడాలి, ఇది ఎవరికి కనపడాలి, రెండు ఎవరికి కనపడాలి, రెండు ఎవరికి కనపడదు. సో ఇలా మనము యాక్సెస్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ దీంట్లోనే చూపిస్తా. సో ఒమిట్ తీసేసి, ఒమిట్ అనే ఫీల్డ్ తీసేసి ఓన్లీ యాక్సెస్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని ఇస్తాను అండ్ సేవ్ చేసి రీలోడ్. దీనికి ముందర మనం ఏం చేయాలి అంటే ఎక్సెల్ లో యూజర్ ఐడి మెయింటైన్ చేసుకొని తర్వాత మనం ఏ ఆబ్జెక్ట్స్ మీద అయితే రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నామో సో ఈ ఆబ్జెక్ట్ ని రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నాం, దాని ఐడి ఏంటో కాపీ చేసుకోవాలి, LB08. ఓకే, సో LB08
08 and the object ID of this LB07. LB07. సో విష్ణు అడ్మిన్ కాబట్టి విష్ణుకి 2 కనపడాలి, 1 1, రాజీకి 1 కనపడాలి, హర్షినికి 1 కనపడాలి. సో ఇలా నేను ఏ ఆబ్జెక్ట్ ఐడి ఎవరు కనపడాలి అని చెప్పేసి ఆ ఆబ్జెక్ట్ ఐడీస్ ని తీసుకొని 1 అంటే కనపడాలి, 0 అంటే హైడ్ అవ్వాలి. సో ఈ ఎక్సెల్ ని సేవ్ చేసుకొని ఈ ఎక్సెల్ ని లోడ్ చేసుకుంటాను. ఎక్కడ లోడ్ చేసుకోవాలంటే సెక్షన్ యాక్సెస్ కి పైన లోడ్ చేసుకోవాలి, సెక్షన్ యాక్సెస్ లోపల కాదు. సో డాక్యుమెంట్ లెవెల్ ఫినిష్ ఆబ్జెక్ట్. సో ఈ యూజర్ ఐడిని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న యూజర్ ఐడీస్ లో ఏ యూజర్ ఐడికి అయితే 1 0 ఉందో దాన్ని బట్టి మనము ఆబ్జెక్ట్ ని చూపించాలి. సో ఆ ఆబ్జెక్ట్ ని చూపించాలి అంటే మనకి ఇక్కడ లేఅవుట్ లో కండిషనల్ ఉంది చూసినావా. సో ఇక్కడ ఇఫ్ ఆఫ్ LB07 ఈస్ గ్రేటర్ దాన్ 0 అనే కండిషన్ రాసుకోవాలి. అంటే ఈ LB07 LB08, సో ఈ ఆబ్జెక్ట్ ఐడి LB08 కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ఐడి ఎవరు కనపడాలి అంటే ఎవరి యూజర్ ఐడికి అయితే 1 ఉందో వాల్యూ, గ్రేటర్ దాన్ 0 అంటే 1, ఎవరి యూజర్ ఐడికి అయితే 1 ఉందో వాల్యూ వాళ్ళకి మాత్రమే ఈ ఆబ్జెక్ట్ ఐడి కనపడాలి. అలాగే ఈ ఆబ్జెక్ట్ ఐడి ఎవరికి కనపడాలి అంటే ఎవరికైతే గ్రేటర్ దాన్ 0 ఉంటుందో వాల్యూ, అంటే బై డిఫాల్ట్ 1 ఉంటుందో వాల్యూ, వాళ్ళకి మాత్రమే ఈ ఆబ్జెక్ట్ ఐడి అనేది కనపడాలి. సో నౌ వెన్ యూ జస్ట్ డూ అ సేవ్ అండ్ రీలోడ్, సేవ్ చేసిన తర్వాత సెట్టింగ్స్ డాక్యుమెంట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ప్రతిసారి మీరు సెక్షన్ యాక్సెస్ చేసినప్పుడు చెక్ చేసుకోవాలి ఉందా లేదా. క్లోజ్ చేసి ఎస్. వెన్ యూ ఓపెన్ క్లిక్ వ్యూ డాక్యుమెంట్, సో ఇప్పుడు టెస్ట్ 1 2 3 4 రాజీ 1 2 3 4 5. సో రాజీకి ఇక్కడ తప్పు జరిగినప్పుడు విష్ణు, రాజీ, హర్షిని. ఓకే, విష్ణు, రాజీ, హర్షిని. Access user ID and password. User ID LB08 and LB07. Switching access. Switching access and switching application. Reload. Okay, save and close now. What happened? Why is it not clicking? It should work actually, but I don't know why it is not working. Krishna, Raji, Harshini, 1101. లేఅవుట్ లో LB07 దగ్గర LB01 చూడండి. ఇఫ్ లేకోకుండా జస్ట్ LB07 is greater than 0 అని పెట్టు. Okay. Reload. Save. Close. Now open click through again. See, ఒకటే కనపడుతుంది ఇప్పుడు రాజీకి. సో రాజీకి LB07 ఒకటే కనపడుతుంది, హర్షినికి LB08 ఒకటే కనపడుతుంది. ఎవరికైతే మనకు 1 ఉందో యాక్సెస్ వాళ్ళకి మాత్రమే 1 కనపడుతుంది. అదే షీట్ లెవెల్కి వచ్చేసరికి
షీట్ లెవెల్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. కాకపోతే మీరు షీట్ ఐడీస్ తీసుకోవాలి. షీట్ లో ఐడీస్ ఉంటాయి కదా, SH01, SH02, SH03 అంటే ఈ షీట్ ఐడీస్ తీసుకొని మీరు ఎక్సెల్ లో SH01, SH02, SH03 తీసుకొని ఎవరికి ఏ షీట్స్ కనపడాలి, ఎవరికి ఏ షీట్స్ కనపడకూడదని మీరు 01 అని ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఈ షీట్స్ మెయింటైన్ చేసుకొని ఇక్కడ ఎక్సెల్ ని లోడ్ చేసుకుంటే ఆ ఎక్సెల్ షీట్ లో మీరు 1001 అని ఏదైతే పెట్టారో ఆ ఎక్సెల్ షీట్ ని SH01, SH02, SH03 అని లోడ్ చేసుకొని సేవ్ చేసి రీలోడ్ చేస్తే మనకు షీట్ డేటా లోడ్ అవుతుంది. SH02 సో లోడ్ చేసుకున్న తర్వాత మీరు షీట్ ప్రాపర్టీస్ లోనే ప్రతి ఒక్క షీట్ లో ప్రాపర్టీస్ లో కండిషనల్ ఉంటుంది. ఇక్కడ మీరు SH01 is greater than 0 అని, ఇక్కడ కండిషనల్ SH02 ఆ ఫీల్డ్స్ SH01, SH02 అనేవి లోడ్ అవ్వాలి. లోడ్ అయితేనే మనకు ఇక్కడ మీరు టైప్ చేసినప్పుడు కనపడతాయి. ఇందాక నాకు కనపడలే. SH is equals to if of SH02 is greater than 0. ఇక్కడ కొన్నిసార్లు రిఫ్లెక్ట్ అవ్వవు. మనకి ఇక్కడ సెలెక్ట్ ఫీల్డ్స్ లో SH01, SH02, SH03 కనిపిస్తున్నాయి, కానీ నేను అక్కడ టైప్ చేస్తుంటే నాకు కనపడట్లేదు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇక్కడ SH01 అనేది ఫీల్డ్ లాగా తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఓకే అని కూడా రావట్లేదు. is equals to SH01 is greater than 0 is equals to ఇకపోయినా తీసుకోవాలి, బట్ తీసుకోవట్లేదు. అండ్ ఇక్కడ is equals to SH02 is greater than 0 and ఇక్కడ SH03 is greater than 0. ఇలా రాసి మీరు సేవ్ చేసి రీలోడ్ చేస్తే ఎవరికైతే SH01 లో 1 ఉందో వాళ్ళకి SH01 కనపడుతుంది, SH02 లో 1 ఉందో వాళ్ళకి కనపడుతుంది. అంటే బేసిక్ గా గ్రేటర్ దాన్ 0 అని మనం ఎందుకు ఇస్తున్నామంటే ఎవరికైతే 1 ఉంటే వాళ్ళకే కనపడాలి, 0 ఉన్న వాళ్ళకి కనపడకూడదు అని దాని మీనింగ్. సో ఇఫ్ యూ ఓపెన్ క్లిక్ వ్యూ, ఇప్పుడు రాజీ ఓపెన్ చేస్తే ఓన్లీ ఒక షీటే కనపడుతుంది రాజీకి. ఏ షీట్ అది? SH02. ఎందుకంటే రాజీకి ఓన్లీ SH02 లో 1 ఉంది కాబట్టి. సో దిస్ ఈస్ ది షీట్ లెవెల్ సెక్యూరిటీ. Understood? Yes. Okay. Yes, sir. Finally, it's done.